హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా వైఫ్ కి 8 months ప్రెగ్నెన్సీ చెకప్ ఉందని గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే తీసుకొచ్చాను. లోపలికి వెళ్ళగానే ఓపీ తీసుకునే దగ్గర జెంట్స్ లైన్ లో పబ్లిక్ ఎక్కువగా ఉన్నారని కొంచెం కష్టమైన మా వైఫ్ ని ఓపీ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే గర్భిణీ స్త్రీల లైన్ లో ఎవరు లేరు కాబట్టి. మొత్తానికైతే ఓపీ అయితే చేతికి వచ్చింది ఫ్రెండ్స్. దాంట్లో అయితే డాక్టర్ కన్సల్టింగ్ కోసం 3వ నెంబర్ గది దగ్గరికి వెళ్ళమన్నారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వామ్మో ఏంట్రా బాబు ఈ పబ్లిక్ అనిపించింది. అంత పబ్లిక్ లో కూడా తమ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం లైన్ లో ఓపికతో నిలబడి ఎదురు చూస్తున్న అక్క చెల్లెలందరి పాదాలకి దండం పెట్టినా తప్పు లేదు అనిపించింది. నా వైఫ్ కి ఫస్ట్ డెలివరీలో బాబు పుట్టాడు. తన్నించుకోవడానికి అయితే ఒక్కడు చాలు కదా ఫ్రెండ్స్, ఇద్దరు ఎందుకు? ఒక్కడిదంతేనే మా అమ్మ 2 గదిలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంకా ఇద్దరిదంతా ఎక్కడుంటామో చెప్పలేము. అయినా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇంటి కలే వేరుంటుంది. పట్టీలు వేసుకుని చెంగుమని నడుస్తుంటే నిజంగా మహాలక్ష్మి ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. డాక్టర్ గారు అయితే కొన్ని టెస్టులు రాసి 16వ నెంబర్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళమన్నారు. మేడం చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ ఇచ్చి అయితే ఇంటికి వచ్చేసాము. ఆడపిల్ల కోసం అయితే అందరి దేవుళ్ళకు మొక్కుతున్నాను. ఏం జరుగుతుందో చూడాలి. రిపోర్ట్స్ అయితే 3 days లో వస్తాయంట ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.